ఈ అధ్యక్ష యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలవాలి అది ఎంత మోసం దగా అని. 2016లో అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు, ఫౌండేషన్స్ చేసినప్పుడు అగ్రిమెంట్ ఏమో 30 నెలలకి సైన్ చేసిన, అంటే 2.5 ఏళ్ళు. బయట మరి సరే 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ప్రకటించుకున్నారు. 2016లో 3 ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు, అంటే 2015లో 3 ఏళ్ళని అక్కడ దేవరకద్ర ఎమ్మెల్యే అంటున్నాడు. కుర్చీ చేసుకుని కట్టిస్తాడు. మరి కుర్చీ ఎటు పోయిందో ఆయన ఎటు పోయిందో. మరి ఇప్పుడు అది 2018 వరకు పూర్తి కావాలి. ఇప్పుడు 2025 ఇప్పటి వరకు పనులు 30% జరిగినాయి. ఇంకో ముఖ్యమైన విషయం మనం అందరం గమనించేదంటే ఈ పాలమూరు రంగారెడ్డికి కానీ కాళేశ్వరం కానీ చాలా హై కాస్ట్ హై ఇంట్రెస్ట్ లోన్ తీసుకొచ్చింది. అంటే 11-11.5% లోన్ తీసుకొచ్చింది. మొదటి సంవత్సరం భట్టి గారు ఇరిగేషన్ శాఖకి 24,000 కోట్లు పెడితే నేను చాలా సంతోషించిన. అసలు 24,000 కోట్లు ఇస్తుండేమో వర్క్లు కానీ. మరి సంవత్సరం అయిపోయేసరికి అందులో 16,000 కోట్లు కేవలం ఇరిగేషన్ లోన్స్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్కే రిటర్న్ అయినాయి. మరి మేము అధికారంలో వచ్చిన తర్వాత ఆ 11%కి తీసుకొచ్చిన ఇరిగేషన్ లోన్స్ ఇంట్రెస్ట్ తగ్గించి రీస్ట్రక్చర్ చేసి 7% తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని చెప్పి మనవి చేస్తున్నా. భట్టి గారికి నా ప్రత్యేక అభినందనలు. మరి నెక్స్ట్ ఈ విషయంలో కాదు, ఈ ఇరిగేషన్ లోన్స్ ఇంట్రెస్ట్ తగ్గియడంలో కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్పి ఆన్ రికార్డ్ మనం చేస్తాం. ఓకే, మరి అదేవిధంగా ఓకే సరే, ఇప్పుడు అంటే నేనేమంటున్నా, గోదావరి బేసిన్ అయినా కృష్ణా బేసిన్ అయినా కాంగ్రెస్ పార్టీకి ఒకే రకమైన ఆలోచన. కానీ పదే కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులు ఏదో కాంగ్రెస్ వాళ్ళు నిర్లక్ష్యం చేసింది కాబట్టి కొన్ని అంకెలు తీసినాం. ఈ అంకెల్లో ఏమవుతుందంటే 10 ఏళ్ల వాళ్ళ అధికారంలో గోదావరి బేసిన్ ప్రాజెక్ట్స్కి 1,25,000 కోట్లు ఖర్చు పెట్టినరు. కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్కి సంసద గారు 41,000 కోట్లు ఖర్చు పెట్టినరు. మరి ఇదే కాదు లెక్క. మీరు ఇంకో విషయం చెప్తాం, కాళేశ్వరం ప్రాజెక్టుకి 2 TMC నుంచి 3 TMCకి పెంచినరు. పాలమూరు రంగారెడ్డికి 1.5 నుంచి 1 TMC పర్ డే తగ్గించే కుట్ర చేసినరు. అదేవిధంగా స్పష్టంగా ఆ రోజు అధికారులు పాలమూరు రంగారెడ్డి ఇంజనీర్లకు చెప్పిన విషయం ఏంటంటే, కాళేశ్వరం 1 TMC అడిషనల్ TMC పనులు మొదలు పెడుతున్నాం కాబట్టి ఇక్కడ తగ్గిస్తున్నాం, అంటే ఈ ప్రాజెక్ట్ స్లో డౌన్ చేస్తున్నామని. అంటే కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో అడిషనల్ TMC అంటే 2 నుంచి 3 TMC పెంచడానికి వాళ్ళు అంచనాలు వేసిన 27,000 కోట్లు. మరి కాంట్రాక్టర్ల కోసం ఇది అడిషనల్ అమౌంట్ వేసినారు. ఈ అమౌంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకి ఖర్చు పెట్టుంటే ఇప్పటి వరకు పూర్తయి నీళ్లు ఫుల్గా వారని చెప్పి మనం చేస్తాను. నెక్స్ట్ అది తలదొస్తుంది. అధ్యక్ష, ఇది కొన్ని బేసిక్ ఇష్యూస్ నేను కవర్ చేస్తే ప్రజెంటేషన్లో. భారతదేశంలో గంగా గోదావరి తర్వాత 3వ పొడవైన నది కృష్ణా నది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలోని వెస్టర్న్ ఘాట్స్లో 1300 మీటర్స్ ఎత్తులో ఉద్భవించి 1400 మీటర్లు ప్రవహిస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించి హంసద్వీ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నదికి ప్రధాన ఉపనదులు ఘటప్రభ నది, మలప్రభ నది, భీమా నది, తుంగభద్ర నది మరియు మూసి నది. నారాయణపేట్ జిల్లా తంగడి గ్రామంలో దగ్గర ఈ కృష్ణా నది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. నెక్స్ట్ కొంత చారిత్రాత్మక ఇది హిస్టారికల్ అలొకేషన్స్ ఆఫ్ కృష్ణా వాటర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా.
బచావ్ ట్రిబ్యునల్ ఏమన్నది 2130 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు కేటాయించిండ్రు, 734 టీఎంసీలు కర్ణాటకకి, 585 టీఎంసీలు మహారాష్ట్రకి. దాంట్లో బజావత్ అవార్డులో కూడా ఏముందంటే ఈ 2130 కంటే ఎక్సెస్ ఉన్న వాటర్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు అని చెప్పి కూడా ఉంది. నెక్స్ట్ దాంట్లో అది ఆ సర్ప్లస్ వాటర్ కింద పోస్ట్ బచావత్ అవార్డ్ తెలంగాణలో ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, పాలమూరు రంగారెడ్డి విత్ జూరాల సోర్స్ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి జియో ఇచ్చి కొంత పనులు మొదలుపెట్టిండ్రు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని పనులు మొదలుపెట్టిండ్రు. ఆ టైంలో కర్ణాటక ఒక విషయంలో సుప్రీంకోర్టుకు పోయింది, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఒక విషయంలో కర్ణాటకకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పోయింది. ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఏమో ఆల్మట్టి హైట్ కర్ణాటక 515 నుంచి 524 హైట్ పెంచొద్దు అని ఆంధ్రప్రదేశ్ పోయింది. కర్ణాటకనేమో ఈ సర్ప్లస్ వాటర్ ఆంధ్రప్రదేశ్ ఉపయోగించొద్దు అని చెప్పింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఆంధ్రప్రదేశ్ సర్ప్లస్ వాటర్ ఉపయోగించే దాంట్లో నో రెస్ట్రిక్షన్స్ ప్లేస్డ్. కానీ కర్ణాటకని ఆల్మట్టి హైట్ 519కి రెస్ట్రిక్ట్ చేయమని ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు బచావ్ ట్రిబ్యునల్ తర్వాత ఈ కృష్ణా వాటర్ అలొకేషన్స్ జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ మరి ఇప్పుడు ఈ అంశం చూసుకుంటుంది. ఇది ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్, నేను కూడా ప్రతి ట్రిబ్యునల్ హియరింగ్ అటెండ్ అవుతున్నా. ఇది 6 నెలల్లో 8 నెలల్లో 1 సంవత్సరం లోపు ఈ జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాలు డివైడ్ చేసి తీర్పిచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ అంటే ఆ 811 టీఎంసీలతో సహా 65% డిపెండబిలిటీ మీద మరో 49 టీఎంసీలు, యావరేజ్ ఫ్లోస్లో 145 టీఎంసీలు, అంటే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి 1005 టీఎంసీ ప్లస్ గోదావరి డైవర్షన్ 45 టీఎంసీ, ఈ 1050 టీఎంసీపై ఇప్పుడు అత్యంత కీలకమైన బ్రిజేష్ ట్రిబ్యునల్ వాదనలు జరుగుతున్నాయి. నేను యావత్ తెలంగాణ ప్రజానీకానికి మనవి చేస్తున్నా, ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ హియరింగ్లో తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత సమర్థవంతంగా వాదనలు వినిపిస్తూ ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు 75% డిపెండబిలిటీ, 65 యావరేజ్ అన్ని కలిపి ఈరోజు 73% కృష్ణా నదీ జలాల్లో మనకు కేటాయించాలని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిజేష్ ట్రిబ్యునల్లో ఆర్గ్యూ చేస్తున్న విషయాన్ని